హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హైసెన్స్ ఈ7Q QLED 2025 మోడల్ని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీని ప్రతి డిపార్ట్మెంట్లోని లైక్ పిక్చర్ డిపార్ట్మెంట్, ఆడియో డిపార్ట్మెంట్, గేమింగ్, పెర్ఫార్మెన్స్, ఇలా ఏ డిపార్ట్మెంట్ కూడా వదలకుండా ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్ డెప్త్ అయితే చెక్ చేసి ఈ వీడియోని మీ ముందుగా తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీలో మనకి చాలా పాజిటివ్ పాయింట్స్తో పాటుగా కొంచెం నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. అసలు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అని కంప్లీట్ క్లారిటీ రావాలంటే ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి అనమాట. అలాగే ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసి చాలామంది లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి ఇప్పుడే ఈ వీడియో అయితే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉండడం జరిగింది అనమాట. పెద్ద వెయిట్ అయితే ఈ టీవీ అనిపించలేదు. అలాగే మన డిస్ప్లే 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో రావడం జరుగుతుంది. అలా బెజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమల్ బెజల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. వేరే టీవీస్తో కంపేర్ చేసుకున్నా సరే చాలా తక్కువ బెజల్స్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే మన బాటంలో సెంటర్లో హైసెన్స్ అని చెప్పి లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద మనకి సెన్సర్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే బాటంలో 2 స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే దీని యొక్క రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ఉన్నటువంటి వాయిస్ అసిస్టెంట్ బటన్ ఏదైతే ఉందో యాక్యురేట్ అయితే మాత్రం 100% ఉంది. ఎక్కడ కూడా మనకి మిస్ వర్డ్స్ అవ్వడం కానీ లేదా ఫెయిల్ అవ్వడం కానీ ఈ టైప్ ప్రాబ్లం అయితే లేదు అనమాట. చాలా మంచిగా ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ అనేటువంటి వర్క్ అవ్వడం జరుగుతుంది. అలాగే టీవీ బ్యాక్ సైడ్ మనకి కనెక్టింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మెయిన్ వచ్చినప్పటికీ 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. 2 కూడా వెర్షన్ 2.0తో వస్తున్నాయి అన్నమాట. అలాగే 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. మూడిట్లో ఒకటి వచ్చేటప్పుడు ARC పోర్ట్. అలాగే ఈ 3 పోర్ట్స్ కూడా 4K 60 FPS వీడియోస్ కానీ లేదా గేమింగ్ కన్సోల్స్ కానీ కనెక్ట్ చేసుకుని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటుగా మిగతా పోర్ట్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టీవీ బ్యాక్ సైడ్ ఏవీ పోర్ట్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ పోర్ట్ని కూడా వీళ్ళైతే మిస్ చేయలేదని చెప్పొచ్చు. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చినప్పుడు 2.4 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీ యాపిల్ ఎయిర్ప్లేకి వస్తుంది. అలాగే మిరాకాస్టింగ్తో వస్తుంది. అలాగే బిల్ట్-ఇన్ అలెక్సాతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ లేటెస్ట్ వెర్షన్ వెడా ఓఎస్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 8 ఇయర్స్ పాటు అప్గ్రేడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి అప్డేట్స్లో కావచ్చు, అప్గ్రేడ్స్లో కావచ్చు, ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. ఎల్జీ లాగానే చాలా మంచి అప్డేట్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదన్నమాట. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే మనకి చాలా ఫాస్ట్గా యాప్స్ అనేటువంటి ఓపెన్ అవడం కూడా జరుగుతుంది. పైగా ఈ టీవీలో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేసుకుని ఒక 4-5 యాప్లు ఓపెన్ చేసుకుని మళ్ళీ తిరిగి యూట్యూబ్ ఓపెన్ చేశారంటే చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే మాత్రం ద బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీలో 2GB ర్యామ్ వస్తుంది. అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీని యొక్క CPU విషయానికి వచ్చినట్టయితే మీడియాటెక్ 9603 CPU అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే GP విషయానికి వచ్చినట్టయితే మ్యాలీ G52GB అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం డిస్ప్లేలో ఉన్నటువంటి స్పెక్స్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత డిస్ప్లే క్వాలిటీ గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం డిస్ప్లే స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా HD QLED లేయర్తో రావడం జరుగుతుంది. ఇది మనకు VI ప్యానల్ అనమాట, IPS ప్యానల్ అయితే కాదు. అలాగే 6Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కాకపోతే 120Hz రిఫ్రెష్ రేట్ వరకు అప్ స్కేలింగ్ అనేటువంటిది మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి HDR10+ ఉంటుంది, HLG ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డాల్బీ సర్టిఫైడ్ టీవీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకి MEMC ఉంటుంది, LLM మోడ్ ఉంటుంది. అలాగే VRR మోడ్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ 8-bit FRC కలర్ డెప్త్తో కూడా రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు డిస్ప్లేలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే. సో నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ నేను చాలా డేస్ అయితే యూజ్ చేశాను కదా. సో మనకి ఏ విధమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినప్పటికీ దీని యొక్క అప్ స్కేలింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో మీరు కనుక SD వీడియోస్ కానీ లేదా ఫుల్ HD వీడియోస్ కానీ ఏదైనా సరే ఈ టీవీలో ప్లే చేస్తున్నప్పుడు మంచిగా 4K అయితే అప్ స్కేలింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మంచి షార్ప్ డీటెయిల్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. కలర్స్లో కూడా ఎక్కడా ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచిగా అప్ స్కేలింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే రెగ్యులర్ టీవీస్ చూస్తారో వాళ్ళకైతే ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ అప్ స్కేలింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే అరౌండ్ 300 to 350 పీక్ బ్రైట్నెస్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. మీరు ఇండోర్ కండిషన్లో జస్ట్ మనం ట్యూబ్లైట్స్ ఆన్ చేసుకుని టీవీ చూస్తుంటే మాత్రం మన బ్రైట్నెస్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు అనమాట. మన కంటి మీద ఓవర్ బ్రైట్నెస్ అనేటువంటిది పడతలేదు. అలాగని చెప్పి లో బ్రైట్నెస్ కూడా లేదు. మంచిగా అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి డీటెయిల్ కూడా మనకి చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి బ్లాక్స్తో ఈ టీవీ వస్తుంది అనమాట. కాకపోతే ఎవరైతే డీపర్ బ్లాక్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బికాజ్ ఈ టీవీలో లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ అయితే
అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. బ్లాక్స్ అయితే మాత్రం బ్లాక్స్ లాగానే కనిపిస్తుంది. కాకపోతే ఇంకా డీపర్ బ్లాక్స్ కావాలనుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే వైట్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇమేజ్‌లో వైట్ కలర్స్ ఉన్నా సరే అందులో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో చాలా క్లియర్‌గా అలాగే చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. అలాగే వ్యూయింగ్ యాంగిల్‌లో కూడా ఎక్కడ ప్రాబ్లమ్ అయితే లేదు. చాలా మంచి వ్యూయింగ్ యాంగిల్‌తో ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన కలర్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి పంచింగ్ అలాగే మంచి వివిడ్ కలర్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. సో మన కలర్స్ వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎవరైతే యాక్యురేట్ కలర్స్ కావాలనుకుంటారో వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారన్నమాట. మనకి నియర్ టు నేచర్ కలర్స్ కొంచెం దగ్గరగా అయితే ఉంటున్నాయి. కాకపోతే మనకు కొంచెం బూస్టెడ్ కలర్స్ లాగా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. సాచురేషన్ చాలా మంచిగా ఉంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ద బెస్ట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ టీవీలో వామ్ కలర్ అంటే ప్రాబ్లం అయితే ఏమీ లేదన్నమాట. కలర్ యొక్క రేంజ్ కావచ్చు, మన కలర్ డెప్త్ కావచ్చు, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మన హెచ్ఆర్ వీడియోస్ అలాగే డాల్బీ విజన్ వీడియోస్ చూస్తున్నప్పుడు కలర్ డైనమిక్ రేంజ్ కావచ్చు, డెప్త్ కావచ్చు, ద బెటర్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన యూట్యూబ్లో కానీ ఓటీటీ యాప్స్లో కానీ మనకు 4K హెచ్డిఆర్లో అయితే మన వీడియోస్ అనేటువంటి స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ద బెస్ట్ కలర్ రేంజ్ అనేటువంటిది హెచ్డిఆర్లో కానీ లేదా డాల్బీ విజన్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మోషన్ బ్లర్ కూడా మంచిగానే రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ప్రీమియం టీవీలో ఉన్న విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బికాజ్ ఇది మనకి 6 హెచ్తోనే రావడం జరుగుతుంది అనమాట. ఆ 120 హెచ్ ఏదైతే ఉందో అది గేమింగ్ టైంలో మాత్రం పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎంఈఎంసీలో మాత్రం 6 హెచ్ మాత్రమే వర్క్ చేయడం వల్ల మనకి మోషన్ బ్లర్ అనేటువంటి కొద్దిగా మాత్రమే రెడ్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది. మన సాటిస్ఫై అయితే అవుతారు. కాకపోతే ఓవర్గా మనకి మోషన్ బ్లర్ రెడ్యూస్ చేయాలి మన ప్రీమియం టీవీస్ లాగంటే మాత్రం ఈ టీవీ వాళ్ళైతే కావట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే ఈ టీవీలో ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంటుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నామంటే మనకి మంచి పిక్చర్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మోడ్స్ మార్చుకునే కొద్ది మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీలో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మనం పెట్టేటువంటి డబ్బులకి మంచి పిక్చర్ అవుట్పుట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక్క మోషన్ బ్లర్లో కొంచెం వీళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చుంటే ఇంకా పీక్స్ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్తో ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్పీకర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్తో వస్తున్నాయి అన్నమాట. సో ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా వినపడుతున్నాయి. మంచి క్లారిటీ సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా వోకల్స్ చాలా మంచిగా ఉన్నాయి. బేస్ బాగుంది. అలాగే ట్విట్టర్ సౌండ్స్ కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. మనకి వాల్యూమ్ కూడా మంచి వాల్యూమ్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు మంచి సరౌండింగ్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే మెయింటైన్ చేసుకోండి. దీంట్లో సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే మాత్రం అంత మంచిగా లేదు. పైగా ఈ టీవీ ఆర్ఎంఎస్తో కూడా రావట్లేదు అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో మనకి స్మాల్ టు మీడియం గేమ్ అయితే మంచిగా ప్లే చేసుకోవచ్చు. ల్యాగ్స్ ఏమీ అవ్వట్లా. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా మీరు గేమింగ్ కన్సోల్స్ లేకపోతే పెద్ద గేమ్స్ ఆడుకోవాలంటే మాత్రం ఈ టీవీ రికమెండబుల్ కాదు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు ఇందులోనే ఈ E7Q Pro అన్న మోడల్ నెంబర్ టీవీ ఉందన్నమాట. ఆ టీవీని పర్చేజ్ చేసుకోండి. ఒక్క డిస్ప్లేలోనే 120Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది. అలా మన ప్రాసెసర్ మారిపోతుంది. అలాగే కంప్లీట్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ మాకు గేమింగ్ మాత్రం మెయిన్ మోటో అనుకుంటే ఆ టీవీ పర్చేజ్ చేసుకోండి. లేదు డిస్ప్లే మాకు మెయిన్ మోటో అనుకుంటే మాత్రం ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. రెండింటిలోనే కూడా మనకి డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ గేమింగ్లో మాత్రమే చేంజింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనం దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా షీట్ అంతా కూడా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. సో దీని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఏ గ్యాడ్జెట్స్ అన్నా సరే తక్కువ ప్రైస్కి వస్తుంటే నేను కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి జంకో ఏమి ఉండవు. అవన్నీ కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. నిజంగా ప్రైస్ డ్రాప్ అయిపోయాయి అంటే మాత్రమే నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే లేదన్నమాట. ఒక్కసారి మీరు మన టెలిగ్రామ్ పేజ్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని ఒక సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 1 year వారంటీతో రావడం జరుగుతుంది. సర్వీస్ వచ్చేటప్పటికి మనకి ఎఫోర్డబుల్ బ్రాండ్లో ఏవైతే టీవీస్ ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే మంచి సర్వీస్ వెళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ఏరియా స్పీడ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మీరు ఈ టీవీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ సర్వీస్ అనేది బెటర్ అయితే ఉంటుంది. ఆరామ్స్గా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదన్నమాట. సో ఓకేనా. సో ఫైనల్గా ఈ టీవీని పర్చేజ్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకున్నట్టయితే మీకు మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, ద బెస్ట్ ఆడియో క్వాలిటీ కావాలి, అలాగే మాకు మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. మీరు పెట్టేటువంటి డబ్బులకి అయితే ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనేది నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మాకు గేమింగే మెయిన్ మోటో, అలాగే మేము గూగుల్ ప్లే స్టోర్లో దొరికేటువంటి లాట్ ఆఫ్ యాప్స్ అనేటువంటి యూస్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ టీవీ నాట్ రికమెండబుల్ అనమాట. ఎందుకంటే ఇది విడా ఓఎస్తో రావడం జరుగుతుంది. మనకి యాప్ సపోర్ట్ అనేటువంటిది అంత మంచిగా అయితే ఉండదన్నమాట. మీకు ఆ యాప్స్ అయినా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే కాంప్రమైజ్ అవ్వాలి. లేకపోతే 5 స్టిక్ లాంటి పర్చేజ్ చేసుకుని అయితే మీరు యూస్ చేసుకోవాలన్నమాట. సో
అర్థమైంది కదా ఈ టీవీ తీసుకోవాలా లేదనేటువంటిది అయితే. సో ఇదేమాట ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో 3 to 4 వీడియోస్ అయితే పిన్ చేయడం జరిగింది. మీకు ఆ వీడియోస్ అని హెల్ప్ అనిపిస్తే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో స్మార్ట్ టీవీకి సంబంధించినటువంటి లాట్ ఆఫ్ కంటెంట్ అంతా ఉందన్నమాట. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. మీకు ఆ వీడియోస్ అయినా వర్క్ అవుతాయి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇది టోటల్గా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.